ఓం నమో వీరబ్రహ్మణి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ అనే ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక అంశాలు, భక్తితో కూడిన ప్రవచనాలు, జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రలోని కొన్ని అంశాలు, కాళికాంబ సప్తసతిలోని పద్యాలు, శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాముల వారి ఆధ్యాత్మిక ప్రసంగాలు, అలాగే నేను చేసేటువంటి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మీకు అందిస్తున్నాను. ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాహిత్యం అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకు వచ్చేది కాలజ్ఞానం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలిపేటువంటి ఈ కాలజ్ఞానము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బనగానపల్లెలో అచ్చమ్మగారింట గోపాలనం చేస్తూ రవ్వలకొండలో ఈ కాలజ్ఞానం రచించినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు తెలుస్తున్నాయి. అయితే పూర్వం నుండి కూడా బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానము ప్రజలలోకి విస్తృతంగా వ్యాప్తి చెందింది. అంతేకాకుండా 1974 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ కాలజ్ఞానము ప్రింట్ చేయబడి పుస్తక రూపంలో పాఠకులకు, భక్తులకు అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే 1982 సంవత్సరంలో గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను చిత్ర నిర్మాణం చేపట్టి ఈ బ్రహ్మంగారి మఠానికి వచ్చి 14 రోజులు ఇక్కడ ఉండటం తటస్థించింది. ఆ సమయంలో ఆ కథా రచయిత శ్రీ కొండవీటి వెంకటకవి గారు కూడా ఇక్కడ ఉండటం తటస్థించింది. ఆ సందర్భముగా మఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారితో కొండవీటి వెంకటకవి గారికి సన్నిహితం ఏర్పడింది. తదుపరి చిత్ర నిర్మాణ రంగంలో ఎనలేని కీర్తి సంపాదించింది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర. తదుపరి ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు రామారావు గారు. అది అట్లా ఉండనివ్వండి. అయితే కొండవీటి వెంకటకవి గారి యొక్క సాహిత్య గొప్పదనాన్ని అర్థం చేసుకున్నటువంటి పీఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు వారిని ఆస్థాన పండితులుగా నియమించుకున్నారు. ఎప్పుడైతే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆస్థాన పండితులుగా కొండవీటి వెంకటకవి గారు నియమింపబడ్డారో అప్పుడు వారి యొక్క భాషా పాండిత్యం వలన బ్రహ్మంగారి సాహిత్యం ఎక్కడెక్కడ ఉంది, దాన్ని ఎలా మనము బయటికి తీసుకురావాలి అనే అంశం మీద చాలా శోధించారు. పెద్ద పెద్ద వాంగ్మయకారులను, కవులను, సాహిత్యకారులను, విమర్శకులను అందరినీ కూడా వారి వారి ద్వారా వివరాలు సేకరించి చివరకు కట్టా నరసింహులు గారి ద్వారా ఈ కాళికాంబ సప్తశతి, వీర కాళికాంబ, కాళీమకుట కందములు, ఇలా బ్రహ్మంగారు రాసినటువంటి అనేక పద్యకావ్యాలు కూడా ప్రాచ్యలిఖిత భాండాగారంలో భద్రపరచబడినటువంటి వ్రాతపతిని సంపాదించి వాటిని పరిష్కరించి ప్రజానికానికి అందజేసే ఉద్దేశంతో కొండవీటి వెంకటకవి గారు విశేష కృషి చేశారు. ఈ సాహిత్యంలో బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానం తర్వాత ప్రాచుర్యం పొందినటువంటి ఈ కాళీ శతకాల కంటే కూడా కాళికాంబ, హంస కాళికాంబ అనేటువంటి మకుటంతో వెలువడినటువంటి పద్యాలు చాలా ప్రశంసనీయముగా బహుదా ప్రశంసింపబడినాయి. అది కొండవీటి వెంకటకవి గారి యొక్క పరిష్కృత గ్రంథము కాబట్టి దానికి అంతటి పేరు వచ్చింది. అయితే ఈ గ్రంథంలో 701 పద్యాలు పరిష్కరింపబడినాయి. ఇవి చాలా సరళమైనటువంటి పద్యాలుగా బ్రహ్మంగారు ఇంతటి మహత్తరమైనటువంటి సాహిత్యం
ఆయనలో ఉందా అనేటువంటిది అప్పుడు కవులు పండితులు దాన్ని గ్రహించుకున్నారు. అప్పటి నుండి కూడా అనేక మంది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాహిత్యంపై పరిశోధనలు చేశారు. కడప వాస్తవ్యులు మూల మల్లికార్జున రెడ్డి గారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాహిత్యంపై తాత్విక దర్శనం అనేటువంటి పేరుతో పిహెచ్డి సాధించి మనకు అందించారు. అంతేకాకుండా ఈ కాళికాంబ హంస కాళికాంబ శతకంలో 700 పద్యాలలో అనేకమైనటువంటి పద్యాలు విద్యార్థులైతేనేమి చదువుకున్న వారైతేనేమి కంఠస్థం చేసుకుని తమ తమ ఉపన్యాసాలలో విరివిగా ఉపయోగించుకుంటున్నారు. అలా విరివిగా ఉపయోగించుకున్నటువంటి వారిలో శ్రీ అచలానంద గురుదేవులు ఒంగోలు ఆశ్రమం వారు, పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారు అనేక గ్రంథాలను ఈ కాళికాంబ హంస కాళికాంబ గ్రంథాలను కాళికాంబ హంస కాళికాంబ అనేటువంటి ఈ పద్య కావ్యాలను అనేకమైనటువంటివి కొని వారి ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకు నిత్యం పారాయణ గ్రంథంగా చేసినటువంటి ఘనత పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారిది. సరే, ఇలా ఈ గ్రంథంలో అనేకమైన అంశాలు గురువుని గురించి, స్త్రీని గురించి, కుల వ్యవస్థను గురించి, లేదా ధ్యానాన్ని గురించి, ఇలా ఒక్కొక్క అంశాన్ని వివరించుకుంటూ పోతే మనము అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. తదుపరి కొందరు రచయితలు కవులు ఈ కాళికాంబ సప్తశతి మీద కేవలం పద్యాలే కాకుండా ఆ పద్యాలను వ్యాఖ్యానం చేస్తే బాగుంటుంది అని చెప్పని కొందరి తలంపుతో హైదరాబాద్ వస్తున్నటువంటి సాగర్ గారు చాలా విస్తృతంగా పరిశోధించి పెద్ద వ్యాఖ్యాన గ్రంథం వెలువరించారు. అలాగే శ్రీ అచలానంద ఆశ్రమ విద్యార్థి బ్రహ్మచారి జ్ఞానానంద స్వామి కూడా ఈ 701 పద్యాలకు వ్యాఖ్యానం రాసి ముద్రించారు. తదుపరి మరికొంతమంది ఈ కాళికాంబ సప్తశతి మీద 50 పద్యాలు లేదా 100 పద్యాలు లేదా 700 పద్యాలను తీసుకొని వ్యాఖ్యానం చేస్తూ ఈ మధ్య కాలంలో మరి 2-3 ఈ వ్యాఖ్యాన గ్రంథాలు వెలువడ్డాయి. వాటిల్లో ఇటీవల కాలంలో వెలువడినటువంటి మరొక అద్భుతమైనటువంటి గ్రంథం జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రుని తత్వదర్శిని అనేటువంటి పేరుతో కాళికాంబ సప్తశతి పద్యయుతం అని సాహిత్య సేవారత్న పండిత బివి రామబ్రహ్మం గారు ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఇందులో వారు కూడా వారి సాహిత్య పాండిత్యాన్ని చాలా అద్భుతంగా వివరించారు. అందులోని విషయాలు ఈరోజు కొన్ని మనము తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిది గండ్రగొడ్డలి ఎంత పదునుగా ఉంటుందో అంతే పదును కలిగి ఉంటుంది స్వామివారి కవిత్వం అని వ్యాఖ్యానించడమైంది. తీవ్రమైన కవిత గండ్రగొడ్డలిగాగా అని ఒక చోట వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక ప్రయోగించారు. అందుకే బ్రహ్మంగారి పద్యాలలో తేలికైన శైలిని బట్టి ఆయన విద్వత్తును మనం అంచనా వేయలేం. వేదాంగ పురాణ కావ్యాలను లోతుగా అధ్యయనం చేసిన సకల విద్యా మర్మజ్ఞుడు ఆయన. ఈ మధ్యకాలంలో ఈ గ్రంథపీఠికలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు అతిశక్తిగా ఈ పద్యాన్ని వివరించారు. కులము పేరుతో ఎవరిని అవమానించకూడదంటారు బ్రహ్మంగారు. అట్లా అవమానించడం భగవంతుని అవమానించడమే, అది పాపహేతువు, మోక్షానికి అర్హమైనటువంటి చర్య కాదు. అనాది నుండి మాలమాదిగలు అంటరాని వారుగానే చూడబడ్డారు. అందుకే బ్రహ్మంగారు మాలమాదిగలకు మూలము హరియౌను, మాలమాదిగలకు మూలము హరియౌను, మాలమాదిగలకు శూలి మొదలు హరియు హరులు 2 చెరగులై వచ్చిరి కాళికాంబ హంస కాళికాంబ అని మాలమాదిగలకు ఒక గొప్ప ధనాన్ని ఆపాదించారు. హరిహరులే వారికి మూల బ్రహ్మమని వివరించారు బ్రహ్మంగారు. ఈ పద్యభావము తర్వాతి కాలంలో గాంధీ గారు, గురజాడ అప్పారావు గారు వారు కూడా ఇలాంటి విషయాల్ని వారికి ఆయుధాలుగా ఉపయోగించుకున్నారు. 1000 సంవత్సరాలకు పూర్వమే భగవద్ రామానుజాచార్యుల వారు
మానవత్వాన్ని గురించి, స్త్రీ స్వాతంత్రాన్ని గురించి దేశమంతా తిరిగి చాటింపు వేశాడు. వేద మంత్రాలు అందరికీ తెలియాలని ఎలుగెత్తి చాటాడు. కానీ కుల వ్యవస్థపై పోరాటం చేయలేదు ఎవరు కూడా. ఎవరు అంగీకరించినట్లు కూడా కనిపించలేదు. బ్రహ్మంగారు జన్మించే నాటికి కులమతాలు బాగా వేళ్ళూనుకొని ఉన్నాయి. స్త్రీలంటే చిన్న చూపు కూడా ఉంది. బ్రహ్మంగారు అందుకనే కుల వ్యవస్థపై పోరాటం చేశాడు. తన భావాలను తన తత్వాల ద్వారా, పద్యాల ద్వారా నిరసిస్తూ దేశం మొత్తం తిరిగి ప్రచారం చేశారు. బ్రహ్మంగారు ఇంకో చోట ఇలా అన్నారు: కులమతాల జాడ్యములలోన దపించు దీనజనుల సేవ తీర్చువాడ. కులమతాల జాడ్యములలోన తపించు దీనజనులను సేవ తీర్చువాడ. మాడ ఉండే ధరను మారవుండను వాడ. మానవుండే ధరను మారవుండను వాడ. కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. దైవం ఎప్పుడూ మానవ రూపంలోనే వస్తాడని గ్రహించాలి మనం. దైవం మానుష్య రూపేణ అనేటువంటి వాక్యం కూడా మనందరికీ తెలిసింది. బ్రహ్మంగారి కాలంలో కులమతాలు కొట్లాటలు విపరీతంగా ఉండేవి. ఆ కొట్లాటలలో అణగారిన వర్గాల వారు అనేక యాతనలు పడ్డారు. వారిని చేరదీర్చడానికే మానవ రూపంలో తాను వచ్చానని వివరించడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే దూదేకుల సిద్ధయ్యను, మాదిగవడైనట్టు కక్కయ్యను, కాపు కులస్థలాలైనట్టు గరిమరెడ్డి అచ్చమాంబను, బ్రాహ్మణుడైన అన్నాజయ్యను తన శిష్యవర్గంలోకి చేర్చుకొని వేదాంత బోధ చేశారు. వీరందరూ వివిధ రకాల కులాల మతాలకు చెందినటువంటి వారే. కులము కులమని గొనిగడి పెద్దలకు చూడరే ఇరి చల్లి జాడలెల్లా అని కూడా ఒక పద్యము మనకు కనిపిస్తుంది. మునుల పుట్టుపూర్వోత్తరాలు ఎవరికీ తెలియవా అని ప్రశ్నించారు స్వామీజీ. వాల్మీకి ఏ కులానికి చెందినవాడు? వ్యాస భగవానుని జన్మమెట్టిది? వశిష్ఠ మహర్షి తండ్రి ఎవరు? మనము వివాహ శుభ సందర్భములలో దర్శించే అరుంధతి ఎవరు? మొదలైన ప్రశ్నలతో కులమతాల కుతర్కం చేసే వాళ్ళ నోళ్లు మూయించారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈ విషయాలన్నీ మనకు ఉపనిషత్తులలో ఉన్నవే. అయినా ఈ అంటరానితనం అనే ఒక దురాచారం వల్ల లక్షలాది కుటుంబాలు శతాబ్దాల నుండి అవమానాలు పొందుతూ మానసికంగా కృంగిపోతూ జీవితాలు గడుపుతున్నారు కూడా. అట్టి బాధ నుండి విముక్తి కలిగించడానికి ప్రయత్నించి సఫలత నొందినవారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కులమతాలను వివరించిన తీరు ఆశ్చర్యం గొలుపుతుంది. అగ్రవర్ణాల వారు సైతం బాధపడకుండా ఉపనిషత్ సారాన్ని వివరించారు. దొంగ సన్యాసులు బాలగురువుల రట్టు చేసి వారి భర్తం పట్టారు. నోము నోచి కాచి నుదిటి వ్రాతను మాన్ప శక్తియుక్తుడెవడు జగతిలోన. నోము నోచినంత నోమడు దేవుడు కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు స్వామీజీ. మనసు ప్రధానం, కానీ నోములు నొచ్చిన జాతకాలు మార్చడం ఎవరి తరము కాదంటారు బ్రహ్మంగారు. పూజలు చేసినంత మాత్రాన, పుణ్య తీర్థాలలో మునకలు వేసినంత మాత్రాన పాపాలన్నీ తొలగిపోతాయనుకోవడము భ్రమ అంటారు స్వామీజీ. కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన సన్యాసి కాడు. అడ్డబొట్లు, నిలువు బొట్లు పెట్టినంత మాత్రాన భక్తులు కాదంటారు బ్రహ్మంగారు. నిర్మలమైన మనసుతో పరమాత్మను సేవించాలి. తాను చేసే ప్రతి పనిలో భగవంతుని చూడాలి. అంకిత భావంతో, స్వార్జితమైన ధనంతో పరులకు ఉపకారం చేయాలని బ్రహ్మంగారు చెబుతున్నారు. స్త్రీకి, శూద్రునికి వేదాధికారం లేదని, విద్యాధికారం లేదని అనేవారు చాలామంది ఆనాటి సమాజంలో ఉన్నారు. కానీ బ్రహ్మంగారు దీనిని ఖండించి స్త్రీ, శూద్రులిద్దరూ కూడా వేద విద్యను అభ్యసించవచ్చని వివరించారు. ఇలా అనేక పద్యాలలో మూఢాచారాలను నిరసించారు స్వామివారు. నూనె లేకుండా దీపం వెలగదని, పువ్వు లేక ఫలము రాదని, భక్తి లేక ముక్తి రాదని వివరించారు స్వామివారు. దేనికైనా
చిత్తశుద్ధి కావాలని నిర్మలమైన మనసుతో భక్తితో భగవంతుని సేవించాలనేదే వారి భావన. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని గురించి ఇక మనం చెప్పాల్సిన అవసరమే లేదు. కాలజ్ఞాన తత్వాలు, గోవింద వాక్యాలు, ద్విపద కందపద్యాలు ఆబాల గోపాన్ని అలరించాయి. కాబట్టి స్వామివారి యొక్క సాహిత్యంలో మరొక మైలురాలిగా నిలిచిపోయేటువంటి ఈ గ్రంథము వీరబ్రహ్మేంద్రుని తత్వదర్శిని రచయిత పండిత జీవి రామబ్రహ్మం గారికి మా శుభ నమస్కారాలు తెలియజేసుకుంటూ కొన్ని విషయాలు ఆ గ్రంథంలోని మీకు కూడా అందించాను. ఇది నాకు వచ్చినటువంటి విద్య కాదు, ఒక గ్రంథ శోధనలో ఆ గ్రంథంలోని అనేక విషయాలు ఇంకా 10 మంది తెలుసుకుంటే బాగుంటుందనేటువంటి సదుద్దేశంతో ఆ గ్రంథంలోని విషయాలు మీకు వివరించాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే విరాట్ విబిఎస్ అని ఇంగ్లీష్లో క్యాపిటల్లో టైప్ చేసి వేయండి. మా ఛానల్లో ఇంకా కొన్ని విషయాలు ఇలా మేము మీకు అందిస్తూ ఉంటాము. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై.